మీ అందరూ ఆశీర్వచనాలు అందించవలసిందిగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. మిత్రులారా, పెద్దలారా, ఆత్మీయులారా, నేను కూడా చిన్నప్పటి నుంచి రాజాగారి కుటుంబంతో వెనుక 1988 నుంచి వాళ్ళ తాతతో నా ప్రయాణం ప్రారంభమైతే వాళ్ళ తాత వాళ్ళ తండ్రి ఈనాటి మన జననేత జగనన్న వరకు 34 సంవత్సరాలు వాళ్ళ అడుగులో అడుగు వేసి నడిచిన వ్యక్తిగా మీకు చెప్తున్నా. ఇలాంటి నాయకుడు పుట్టడం మనందరి అదృష్టం. ఇలాంటి నాయకుడు కాపాడుకోవడం మనందరి బాధ్యత. మీరు గుర్తుంచుకోండి, పెద్దలు చెప్తారు బలవంతుడు ఒక పక్కుంటే బలహీనులందరూ ఒకటి అవుతారని. ఈరోజు బలవంతుడు ఒక పక్కున్నాడు కాబట్టి బలహీనులందరూ కూడా ఒక కూటమి కట్టుకుని జగనన్నపై పోరాటానికి వస్తామంటున్నారు. ఈరోజు కాళ్ళు ఎగరేసుకోమని చెప్పొచ్చు. మీ జగన్మోహన్ గారి మనసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలని. కారణం, మన నాయకుడికి నిబద్ధత ఉంది, మన నాయకుడికి క్యారెక్టర్ ఉంది, మన నాయకుడికి కమిట్మెంట్ ఉంది, మన నాయకుడికి మాట ఇస్తే మాట తప్పుని మనస్తత్వం ఉంది. అలాంటి నాయకుడు మనసుకు నాయకత్వంలో మనం పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకునేలాగా, ప్రతి కార్యకర్త గర్వపడేలాగా, ప్రతి కార్యకర్త నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కాళ్ళను ఎగరేసేలాగా పాలన చేస్తున్నటువంటి జగనన్నని మనము కాపాడుకుందామని, జగనన్న నాయకత్వంలో మనము మన పార్టీని గెలిపించుకుందామని నేను కూడా మీకు చెప్తున్నా. నేను కూడా కార్యకర్తగానే ఇష్టపడతా. ఎవరైనా నన్ను శాసనసభ్యుడు అంటేనో, ఎవరైనా నన్ను గవర్నమెంట్ విప్ అంటానో, ఎవరైనా నాయకుడు అంటానో నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను నాయకుడు కాదు, నేను సామాన్య కార్యకర్తని. ఆ రోజు కార్యకర్తగానే ఉన్నా, ఈ రోజు కార్యకర్తగానే ఉన్నా, రేపు కూడా మీతో పాటు కార్యకర్తగానే ఉంటానని, కార్యకర్తతో ఉంటానని తెలియజేస్తున్నా. నాకు పెద్దలారా, నాకు ఏ వ్యాపారాలు లేవు, నాకు ఏ వ్యాపారాలు లేవు, నాకు ఏ వ్యసనాలు లేవు, ఏ వ్యాపకాలు లేవు. నాకున్నదంతా మీతో పాటు కలిసి ఉండడమే. ఈరోజు మాటిస్తున్నా, మీరు నమ్మి నన్ను ఆశీర్వదిస్తున్నారు, నమ్మి జగనన్న పంపించాడు, నమ్మి మీరు ఆహ్వానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. నేను నా కుటుంబం మీ మంచి కోసం, మీ మంచి సేవ చేయడం కోసం నా తమ్ముడితో కలిసి నేను ఖచ్చితంగా చేయగలిగినంత పనిని మనతో వాత కర్మన పూర్తి సమయం మీతో పాటు ఉండి 10 మంది మంచి